ఓం నమస్తే. ఈరోజు అత అగ్నిహోత్రే హోమకరణ మంత్రాహ రెండవదైనటువంటి పంచమహాయజ్ఞములలో దేవయజ్ఞంలో మనము ఈ అగ్నిహోత్రాన్ని ఏ మంత్రములతో విధిగా చేయాలి అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. జ్యోతి సూర్య స్వాహ, సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ, జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ, సజుర్దేవేన సవిత్ర సజు ఋషసేంద్రవత్య జుషాన సూర్యో వేతు స్వాహ. ఇవి ప్రాతకాల మంత్రములు. అంటే ఉదయము మనం యజ్ఞం చేసినప్పుడు ఈ మంత్రాలతో ఆహుతులు ఇవ్వాలి. ఇక సాయంకాలం యజ్ఞం చేసినప్పుడు ఆహుతులు అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ, అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ, అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ. ఇది మనస్సులో చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పిన మంత్రం. మూడవది సజుర్దేవేన సవిత్ర సజురాత్రేంద్రవత్య జుషానో అగ్నిర్వేతు స్వాహ. ఇది సాయంకాల మంత్రాహ. ఇవన్నీ కూడా యజుర్వేద మంత్రములు. ఒకసారి ఈ మంత్రముల యొక్క అర్థం తెలుసుకుందాం. ప్రాతకాల మంత్రముల యొక్క 4 మంత్రాల యొక్క అర్థం చూసుకుందాం. సూర్యోజ్యోతి జ్యోతి సూర్య స్వాహ అంటే చరా అచరములకు ఆత్మయు ప్రకాశ స్వరూపుడు, సూర్యాది ప్రకాశక లోకములకును ప్రకాశకుడు, ఎల్లరికీ ప్రాణమును అగు పరమేశ్వరుని కొరకు మేము హోమము చేయుచున్నాము. అతని ఆజ్ఞను పాలించుట మూలమున సమస్త జగత్తునకు ఉపకారము చేయుటకు ఒక ఆహుతిని ఇచ్చుచున్నాము. అంటే ఈ బ్రహ్మాండ అంతటికీ ప్రకాశకుడైనటువంటి ఓ పరమేశ్వరుని కొరకు మేము హోమము చేయుచున్నాము. అలాగే అతని యొక్క ఆజ్ఞను పాలించుట మూలమున సమస్త జగత్తునకు ఉపకారం చేయుట కొరకు ఈ ఆహుతిని ఇచ్చుచున్నాను. అలాగే సూర్యోవర్చో జ్యోతిర్వర్చ స్వాహ అంటే సూర్యుడు పరమేశ్వరుడు మనకు అన్ని విద్యలను నొసంగువాడు, మన ద్వారమున వానిని ప్రచారము చేయించువాడును. అతని అనుగ్రహమున మనము అగ్నిహోత్రము చేయుచున్నాము. ఇక రెండవ ఆహుతిలో చూడండి, ఇక్కడ సూర్యుడు అంటే పరమేశ్వరుడు అని, పరమేశ్వరునికి కూడా సూర్యుడు అనే నామం ఉన్నది. ఆ పరమేశ్వరుడు మనకు అన్ని విద్యలను నొసంగువాడు. ఇప్పుడు మనకు కలిగినటువంటి లోకంలో ఉన్నటువంటి మానవులలో ఉన్నటువంటి విద్య అంతా ఎవరిది? ఇది పరమేశ్వరుందే. సమస్త ఏ మానవునికైనా విద్యను కలిగింది అంటే అది పరమేశ్వరునిదే ఆ విద్య. ఆ విద్యలు అన్నిటినీ నొసంగువాడు పరమేశ్వరుడు. ఇక మన ద్వారమున వానిని ప్రచారము చేయించువాడును. ఆ విద్యలన్నిటినీ ఎలా మన ద్వారమున అంటే మనుషుల ద్వారా ఆ విద్యలన్నిటినీ ప్రచారం చేయించువాడును. అతని అనుగ్రహమున మనము అగ్నిహోత్రము చేయుచున్నాము. చూడండి, అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా అగ్నిహోత్రం ఎవరు చేయలేరు. ఆ అగ్నిహోత్రము మనం చేస్తున్నాము అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఇక్కడ అందుకు మేము ఆహుతి ఇచ్చుచున్నాము. ఇక మూడవది స్వయం ప్రకాశమానుడు సర్వ జగత్తుకు ప్రకాశకుడును అగు సూర్యుని పరమేశ్వరుని కొరకు మనము అగ్నిహోత్రము చేయుచున్నాము. ఇక మూడవ ఆహుతి కూడా పరమేశ్వరుని కొరకే మనము ఆహుతి ఇస్తున్నాం అన్నమాట. పరమేశ్వరుని కొరకు మనము అగ్నిహోత్రము చేయుచున్నాము అని ఆహుతి ఇస్తున్నాం. అంటే మన లక్ష్యం అంతా కూడా అగ్నిహోత్రం చేసేటప్పుడు ఈ యొక్క బ్రహ్మాండమునంతటిని ప్రకాశింపజేస్తున్నటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి
పరమేశ్వరుని మనము ఆయన కొరకు అంటే ఆయనను పొందాలనేటటువంటి ఆకాంక్షతో మనము ఆహుతి ఇచ్చుచున్నాము, అగ్నిహోత్రము చేయుచున్నాము. అంటే అగ్నిహోత్రము యొక్క ఉద్దేశమంతా కూడా ఇక భగవంతుని మనం పొందాలనేటటువంటిదే ఇక్కడ తెలియజేయబడతా ఉంది. ప్రకాశకమగు నాలుగవ ఆహుతి, ప్రకాశకమగు సూర్యలోకముతోనూ జీవునితోనూ సూర్యప్రకాశము గల యశస్సుతోనూ లేక జీవయుక్త మానస వృత్తితోనూ వర్తించువాడును, ప్రీతితో వర్తించువాడును సూర్య అంటే సర్వాత్ముడు అగు పరమేశ్వరుడు కృపతో మనలను విద్యాది గుణయుక్తులను వనర్చుగాక. ఆ ప్రభువు కొరకే అగ్నిహోత్రము చేయుచున్నాము. ఇక్కడ నాలుగవది ప్రాతకాలం చేసేటటువంటి సజుర్దేవేన అనే మంత్రంలో కూడా ఏం చెప్పబడుతుంది? ప్రకాశకమగు సూర్యలోకముతోనూ జీవునితోనూ సూర్యప్రకాశము గల యశస్సుతోనూ లేక జీవయుక్త మానస వృత్తితోనూ వర్తించువాడును. అంటే భగవంతుని యొక్క విశేషత్వం ఇక్కడ తెలియజేయబడతా ఉంది. అలాగే ప్రీతితో వర్తించువాడును, సర్వులకు ఆత్ముడును అగు పరమేశ్వరుడు కృపతో మనలను విద్యాది గుణయుక్తులను వనర్చుగాక. ఆ పరమేశ్వరుడు కృపతో మనలను విద్యాది గుణయుక్తులను వనర్చుగాక అని ఆహుతి ఇస్తున్నాం. అంటే మనం అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆ భగవంతుడు మాకు మంచి విద్యలను మంచి గుణాలను ప్రసాదించాలి అని మనము ఆహుతి ఇస్తున్నాం. అలా ప్రభువు కొరకే అగ్నిహోత్రము చేయుచున్నాము, ఆ పరమేశ్వరుని కొరకే మనం అగ్నిహోత్రం చేయుచున్నాము. అది ప్రాతకాలం చేసేటటువంటి మంత్రముల యొక్క అర్థాలు. ఇక సాయంకాల ఆహుతుల యొక్క మంత్రాలకు అర్థం చూడండి. అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ అంటే చూడండి, అగ్ని అంటే జ్యోతి, జ్యోతి స్వరూపుడు అగు పరమేశ్వరుని ఆజ్ఞ వలన మేము పరోపకారము నిమిత్తము హోమము చేయుచున్నాము. చూడండి, ఇక్కడ ముందేమో మనకు ఈ జగత్తుకంతటికి ఉపకారం చేయడానికి హోమం చేయుచున్నాము, ఇది భగవంతుని కృప వల్ల మేము చేయుచున్నాము అని ప్రాతకాల మంత్రాల్లో మనకు చెప్పబడింది. ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ఆ యొక్క జ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ వలన ఈ అగ్నిహోత్రం చేయాలనేది పరమేశ్వరుని యొక్క ఆజ్ఞది. అందువలన మేము పరోపకారము నిమిత్తము హోమము చేయుచున్నాము. ఎంత విశాలమైనటువంటి భావనలు ఉన్నాయో చూడండి. ఇక్కడ జగత్తుకు కళ్యాణం, జగత్తుకు ఉపకారం చేయాలనేటటువంటి మంత్రాలు, అలాగే పరోపకార నిమిత్తము అంటే ఇతరులకు ఉపకారం జరగాలి అనేటటువంటి ఆ యొక్క పరోపకార నిమిత్తము హోమము చేయుచున్నాము. అలాగే పరమేశ్వరునిచే రచింపబడినటువంటి ఈ భౌతికమైనటువంటి అగ్ని తనలో ఆహుతి చేయబడిన ద్రవ్యములను సూక్ష్మ రూపమున మార్చి వాయువునందును వృష్టి జలమునందును చేర్చి వాయువును జలమును శుద్ధము చేయును. అందువలన ప్రాణులకు సుఖము ఆరోగ్యము చేకూర్చును. ఈ మనం వేసేటటువంటి ఆహుతులు ఉన్నాయే, ఆ అగ్నిలో వేయడం వలన ఆ పదార్థాలు బాగా అగ్ని అనేది సూక్ష్మ రూపంలో వాటిని తీసుకొని వచ్చి ఈ యొక్క వాయువును జలమును శుద్ధి చేసి మనకు ప్రాణులకు సుఖము ఆరోగ్యమును ప్రసాదించును. అంటే అగ్నిహోత్రం వలన ప్రాణులకు సుఖం కలుగుతుంది, ఆరోగ్యము లభిస్తుంది. ఇది పరమేశ్వరుడు చెప్పినటువంటిది. ఈరోజు అందరికీ సుఖము ఆరోగ్యము ఈ రెండు లేవండి మానవులకు, ఎస్పెషల్లీ మానవులకు. జంతువులకు అవి ఎట్లా వాటికి ఏవేవైతే ఉన్నాయో అవి కామన్గా అవి అనిపిస్తున్నాయి, వాటి సుఖాలు వాటి ఆరోగ్యం వాళ్ళకు ఉంది. ఎస్పెషల్లీ మానవులకు సుఖము ఆరోగ్యము రెండు పోయినాయి. ఎందుకు పోయినాయి?
వారు అగ్నిహోత్రం చేయడం లేదు. అగ్నిహోత్రం చేసేవారికి సుఖము ఆరోగ్యం వస్తుంది. మీరు ఈ వీడియో చూసినా కన్నా కానీ మీరు అగ్నిహోత్రం చేయడం నేర్చుకోండి. ఇంకా చెయ్యకపోతే మీరు సుఖము ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. మీ ఇష్టం. మేము ఈ సుఖము ఆరోగ్యమును మేము పొందుతున్నాం. మేము ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం 2 పూట్ల అగ్నిహోత్రం చేస్తున్నాం. కాబట్టి మీరు సుఖము ఆరోగ్యము ఎవరు కావాలనుకుంటారో వారు తప్పకుండా ఈ యొక్క అగ్నిహోత్రము తప్పకుండా చేయండి. ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇది ఎవరో మామూలు మనుషులు చెప్పిన మాటలు కాదు, భగవంతుడే వేదమంత్రం ద్వారా చెప్తున్నాడు. అగ్నిహోత్రము చేసేటటువంటి వారికి సుఖము ఆరోగ్యము చేకూర్చును. అలాగే చూడండి, పరమేశ్వరుడు సర్వ విద్యలను నొసంగువాడు. భగవంతుడు సర్వ విద్యలు నొసంగువాడు. భౌతిక అగ్ని ఆరోగ్యమును బుద్ధిని వర్ధిల్లజేయును. కావున మేము పరమేశ్వరుని హోమము ద్వారమున ఉపాసింతుము. చూడండి, ఎంత అగ్నిహోత్రం అంటే ఎంత ఇక్కడ వేదమంత్రాలలో అర్థాలలో మీకు తెలుసుకోవాలి. ఇక్కడ మనము ఇచ్చేటటువంటి ఆహుతి ద్వారా మనం ఏమి ప్రార్థన చేస్తున్నామంటే, ఈ యొక్క మేము చేసేటటువంటి ఈ అగ్నిహోత్రము ద్వారమున పరమేశ్వరుని ఉపాసన జరుగుతున్నది. ఆ భగవంతుని ఉపాసననే అగ్నిహోత్రం అంటే. ఇక్కడ భగవంతుడు సర్వ విద్యలను నొసంగువాడు. అలాగే ఈ భౌతికమైనటువంటి అగ్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ భౌతికమైన అగ్ని మనకు ఆరోగ్యము సుఖమును ప్రసాదిస్తుంది. అంతేకాకుండా బుద్ధిని వర్ధిల్లజేయును. బుద్ధి పెరుగుతుంది. బుద్ధి తీవ్రంగా పనిచేస్తుంది. చాలా తీవ్రంగా ఉంటుంది బుద్ధి. అంటే తీవ్రంగా అంటే ఏమిటి? ఇక్కడ నీ బుద్ధి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా తొందరగా గ్రహించగలుగుతుంది. సూక్ష్మ విషయాలను గ్రహించగలిగినటువంటి శక్తి నీవు అగ్నిహోత్రం చేస్తేనే వస్తుంది. చాలా వస్తుందండి. ఇవన్నీ నేను మీరు పొంది చెప్తున్నాను. ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. అవన్నీ అనుభవపూర్వకంగా చెప్తున్నా. కాబట్టి మీరందరూ తప్పకుండా తెలియకపోతే దగ్గరున్నటువంటి ఆర్య సమాజాలకు పోయి కూర్చొని నేర్చుకోండి. లేదు, మా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మేము అగ్నిహోత్రం చేసేటటువంటి విధానము ఫేస్బుక్లో కూడా పెట్టాము. వాటిని చూసి ఆ విధంగా నేర్చుకోండి. నేర్చుకొని మీ ఇంటిలో చేయండి. మీరే స్వయంగా చేసినప్పుడు మీకు ఇవన్నీ ఫలితాలను మీరు పొందుతారు. ఇక సాయంకాలం చేసేటటువంటి మంత్రాల్లో మూడవది మౌని అయి మొదటి మంత్రమునే మనస్సున ఉచ్చరించి మూడవ ఆహుతిని నొసంగవలెను. అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ అనేది ఆ మంత్రము మళ్ళా మూడోసారి మనం మూడవ మంత్రంగా అదే మౌనంగా మనసులో చెప్పాలంట. దాని అర్థం మనం ఇందాక చెప్పుకున్నాం, అదే అర్థమే. ఇక నాలుగవది సూర్యాది లోకములయందు వ్యాపకుడై ఉన్న పరమేశ్వరుడు వాయువు మూలమున రాత్రి కాలమున ప్రపంచమునకు పరమహితమును వనర్చుచు కృపతో మమ్ములను నిత్య ఆనందమగు మోక్షము కొరకు ఉత్సాహయుక్తులను వనర్చుగాక. ఆ జగదీశ్వరుని ప్రీత్యర్థము హోమము చేయుచున్నాము. చూడండి, ఇక్కడ నాలుగవ మంత్రంలో మనము
ఈ యొక్క పగలు రాత్రి పరమేశ్వరుడు ఈ జగత్తునంతటినీ రక్షిస్తున్నాడు తన యొక్క శక్తితో. అటువంటి పరమేశ్వరుని మనము ఏం ప్రార్థిస్తున్నాం? కృపతో మమ్ములను నిత్య ఆనందమగు మోక్షము కొరకు ఉత్సాహయుక్తులను వనర్చుగాక. అంటే మనము మోక్షము పొందాలనేటటువంటి ఉత్సాహం మాకు కలుగుగాక. ఆ నిత్య ఆనందమైనటువంటి మోక్షం అది కూడా మనము పొందాలనేటటువంటి ఉత్సాహం ఉంటేనే కదా మనం ప్రయత్నం చేసేది. ఉత్సాహం లేనప్పుడు ప్రయత్నం చేయం. అందుకే ఇక్కడ ఆహుతి ఇచ్చేటప్పుడే ప్రార్థిస్తున్నాం, నిత్య ఆనందయుక్తమగు మోక్షము కొరకు మమ్మల్ని ఉత్సాహపరచు నీ కృపతో. అంటే మనము ఆ విధంగా ఆహుతి ఇచ్చినప్పుడు మనము తర్వాత ఏమవుతుంది? మనం ఆ మోక్షం కొరకే ప్రయత్నం చేస్తాం, అటువంటి కర్మలనే చేస్తాం. ఆ మోక్షం అంటే ఏమిటి? నిత్య ఆనందయుక్తమగు మోక్షము అంటే ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది. ఆ యొక్క మోక్షము కొరకు మనం ఆహుతి ఇస్తున్నాం. అది కూడా భగవంతుని కృప ఉండాలండి. మనము ఆ విధంగా మోక్షం కోసం ప్రయత్నం చేయాలన్నా కానీ ఆ యొక్క పరమేశ్వరుని కృప ఉంటేనే మనలో ఆ విధమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. మోక్షం కోసం మనం ప్రయత్నం చేయాలి, మోక్షం పొందాలి. అంటే నిత్యం అగ్నిహోత్రం చేసేటప్పుడు మనం ఆ ఆహుతులు ఇచ్చేటప్పుడు ఈ భావనలు ఉండాలి, అర్థం ఉండాలి మైండ్లో. అప్పుడు నీవు అర్థపూర్వకంగా నువ్వు ఆహుతి ఇచ్చినప్పుడు ఆ విధంగా నువ్వు ఆ రోజంతా నడుచుకుంటావు. కాబట్టి ఆ విధంగా ఆ జగదీశ్వరుని ప్రీత్యర్థము నేను ఆ భగవంతుని పొందడం కోసం ఈ ఆహుతిని ఇస్తున్నాను. ఇక్కడ ప్రతి ఆహుతిలో కూడా మనము పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకు, పరమేశ్వరుని అనుగ్రహం కొరకు, పరమేశ్వరుని కొరకు అని ఇక్కడ పొందడం కొరకు అనే ఆహుతుల్నే మనం ఇస్తున్నాం. పరమేశ్వరుని యొక్క ఉపాసన జరుగుతున్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి మంత్రం ద్వారా మనం తెలియబడతా ఉంది. అంటే అగ్నిహోత్రం అంటే మనం ఇక్కడ భగవంతుని యొక్క ఉపాసన. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అగ్నిహోత్రం చేసేదే భగవంతుని ఉపాసన. నిత్యం ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేయాలి, భగవంతుని ఉపాసన జరుగుతుంది. ఇక చూడండి, నెక్స్ట్ ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ, ఓం భువర్వాయవే అపానాయ స్వాహ, ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ, ఓం భూర్భువః స్వరగ్నివావ్యాదితేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః స్వాహ, ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువః స్వరోం స్వాహ, ఓం సర్వం వై పూర్ణగం స్వాహ. ఇవి మనం రోజు చేసేటటువంటి అగ్నిహోత్ర మంత్రాలు ఇవి. ఉదయం అయితే సూర్యోజ్యోతి, సాయంత్రం అయితే అగ్నిర్జ్యోతి. తర్వాత ఇప్పుడు చెప్పబడిన ఈ మంత్రాలు మాత్రం ఉదయం సాయంకాలం 2 పూట్ల చెప్పుకోవాలి. ఇక మీ మంత్రాల యొక్క అర్థం చూడండి. ఇట్లు ఐతరేయ బ్రాహ్మణమున 8వ పంచికలో 31వ ఖండికలో ప్రాతః సాయంకాలీన భూర్భువః స్వర ఓం మున్నగు హోమ మంత్రములు వర్ణింపబడినవి. పై మంత్రములలోని భూహు మున్నగు పదము ఈశ్వరునికి నామములని ఎరుగునది. ఇక్కడ ఓం భూరగ్నయే అంటే అక్కడ ఈశ్వరుని యొక్క నామం, అది భూ అని. గాయత్రి మంత్రార్థమున ఇవి వివరింపబడినవి. భూహు అనేది మనం గాయత్రి మంత్రంలో వస్తుంది, భువః అని వస్తుంది, స్వహ అని వస్తుంది అక్కడ గాయత్రి మంత్రంలో. అక్కడ మనం తెలుసుకున్నాం, భూహు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, భువః అంటే జ్ఞాన స్వరూపుడు, స్వహ అంటే ఆనంద స్వరూపుడు అని. ఇక సర్వం వై పూర్ణగం అంటే ఓ జగదీశ్వర, పరోపకారం కొరకు మేమునర్చు ఈ అగ్నిహోత్ర కర్మము నీ కృప వలన పూర్ణమగుగాక. ఇక్కడ అగ్నిహోత్రము మనము ఎందుకోసం చేస్తున్నామంటే కేవలం పరోపకారమే, ఈ జగత్తుకు కళ్యాణం కొరకే. కేవలము పరోపకార నిమిత్తమే అగ్నిహోత్రం ఉండేది, స్వార్థం లేదు అందులో. అందులకై ఈ కర్మము నీకు సమర్పించుచున్నాం. ఆ అగ్నిహోత్రము కూడా మనము
సమర్పణాభావంతో చేయాలి. ఇట్లు ప్రాతః సాయంకాలముల యందు పై మంత్రములతో సంధ్యోపాసనకు తదుపరి హోమము చేయవలయును. ఈ విధంగా ప్రాతకాలంలో అయితే మనం ముందు సంధ్య చేయాలి, తర్వాత అగ్నిహోత్రం చేయాలి. సాయంకాలం అయితే ముందు అగ్నిహోత్రం చేసి తర్వాత సంధ్యా ఉపాసన చేయాలి. అధికముగా ఆహుతులను ఇయ్యదలుచువారు గాయత్రి మంత్రమునకు చివర స్వాహా పదమును చేర్చి హోమమనొచ్చు చేయవచ్చును. ఇంకా మాకు ఎక్కువ ఆహుతులు మేము ఇవ్వాలనుకుంటే వారు గాయత్రి మంత్రమును ఉచ్చరించి స్వాహా చెప్పి ఆహుతులు ఇవ్వవచ్చును. అగ్ని అంటే ఇక్కడ పరమేశ్వరుని కొరకును, జలవాయు శుద్ధి కొరకును, ఈశ్వరుని ఆజ్ఞాపాలనము కొరకును, హోత్రము అనగా హవనము, దానము ఏ కర్మమున చేయబడునో ఆ కర్మము అగ్నిహోత్రం అనబడును. చూడండి, ఇక్కడ అగ్నిహోత్రం అంటే దీని యొక్క నిర్వచనం చెప్తున్నాడు. అంటే మనము మన యొక్క అగ్నిహోత్రం చేసేటప్పుడు మన మనసులో భావన ఏ విధంగా ఉండాలంటే, మేము పరమేశ్వరుని కొరకు చేస్తున్నాము, అలాగే జలవాయు శుద్ధి కొరకు, అలాగే ఈశ్వరుని యొక్క ఆజ్ఞాపాలనం కొరకు, అలాగే హోత్రము అంటే హవనము, దానము ఏ కర్మమున చేయబడునో ఆ కర్మము అగ్నిహోత్రము అనబడును. అంటే ఇక్కడ హవనము అనగా దానము అనేటటువంటిది కూడా ఏ కర్మలో మనము చేయబడుతుందో దానికి కూడా అగ్నిహోత్రము అని చెప్పబడును. ఇక ఇందులో మనము ఏమేం పదార్థాలు వేయాల్సిన విషయంగా ఒకసారి చూడండి. కుంకుమ పువ్వు, కస్తూరి మున్నగు సుగంధ వస్తువులు, ఘృతము, దుగ్ధము మున్నగు పోషక పదార్థములు, చక్కెర మున్నగు తీపిగల వస్తువులు, బుద్ధిని బలమును ధైర్యమును పెంచు వస్తువులు, రోగనాశక వస్తువులు, బుద్ధిని బలమును ధైర్యమును పెంచు వస్తువులు, రోగనాశక వస్తువులు హోమము చేయుట వలన, అగ్నియందు ఆహుతిగా వేయుట వలన వాయువు వృష్టి జలము శుద్ధమగును. అందువలన పార్థివ పదార్థములన్నీ ఉత్తమములగును కాగా సర్వజీవులకు పరమ సుఖము కలుగును. ఇలా అన్ని పదార్థాలు వేసి మనం అగ్నిహోత్రం చేయడం వల్ల సర్వజీవులకు పరమ సుఖం కలుగుతుంది, అంటే ఉత్తమ సుఖం కలుగుతుంది అగ్నిహోత్రం చేయడం వల్ల అన్ని జీవరాశులకు. కావున అగ్నిహోత్రము చేయు వారలకును పరులకు ఉపకారము చేసినందున మిక్కిలి సుఖము ప్రాప్తించును. ఇక అగ్నిహోత్రం చేస్తుంటారు, ఇది లోకానికి ఉపకారం జరుగుతుంది, ఓకే. తర్వాత ఈ విధంగా చేసేటటువంటి వారు ఉన్నారు కదా, వారికి మిక్కిలి సుఖము ప్రాప్తించును. చేసేటటువంటి వారికి కూడా, ఎందుకు, వాళ్ళు లోకానికి అంత సుఖాన్ని ఇస్తున్నారు కాబట్టి, సుఖం వచ్చేటటువంటి క్రియ చేస్తున్నారు కాబట్టి వారు కూడా చాలా మిక్కిలి సుఖంగా ఉంటారు. మిక్కిలి సుఖం అనేది ప్రాప్తిస్తుంది. ఎందుకు, వారు పరులకు ఉపకారం చేస్తున్నారు కాబట్టి. ఈశ్వరుడు వారిని అనుగ్రహించును. అగ్నిహోత్రము చేసేటటువంటి వారిని ఈశ్వరుడు అనుగ్రహించును. ఖచ్చితంగా జరుగుతుందండి అనుగ్రహం, ఇందులో అనుమానం లేదు. మీరు తప్పకుండా మీరు అగ్నిహోత్రం చేయండి, ఈశ్వరుని అనుగ్రహం ఉంటుంది నీకు ఎల్లవేళలా. ఎందుకంటే ఆ కర్మ అగ్నిహోత్రంలో జరిగినంత ఉపకారము ఈ లోకంలో ఏ కర్మ వల్ల జరగదు. అందుకే ఋషులు ఏమన్నారు, యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ, దీనికి మించినటువంటి ఉత్తమ కర్మ లేదు. సమాజంలో మానవులు మీరందరూ కూడా ఎవ్వరూ అగ్నిహోత్రము చేయడం లేదు. చేయకనే మీకు కష్టాలు, దుఃఖాలు, బాధలు, పీడలు, అనారోగ్యము ఇవన్నీ పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ నుండైనా సరే మీరు అగ్నిహోత్రం చేయండి. తెలియకపోతే నేర్చుకోండి. మీరు ఎన్ని నేర్చుకోవడం లేదు, అనవసరమైన పనికి మాలినటువంటివి ఎన్ని నేర్చుకోవడం లేదండి. మరి అగ్నిహోత్రం చేయడానికి మాకు టైం లేదంటావా, అయితే సుఖం ఉండదు.
రోగాలు వస్తాయి, అనుభవించు. ప్రతిదానికి మంచి పని ఏది చెప్తే దానికి టైం లేదు. నాకు అవ్వదు, ఇది నేను నేను చేయలేను. ఓకే, నో ప్రాబ్లం. అనుభవించాల్సింది నువ్వే. పరమేశ్వరుని ఆజ్ఞను ఉల్లంఘించనీకి ఎవరికి అధికారం లేదు. పరమేశ్వరుడు ఆజ్ఞ అంటే అది కేవలం మానవులకే. మానవుడు తప్పక ఆజ్ఞ ఇచ్చినప్పుడు చేయాలి. ఇక్కడ ఆజ్ఞ అంటున్నాడు, ఇది పరమేశ్వరుని ఆజ్ఞ, అగ్నిహోత్రం చేయడం. మరి నువ్వు చేయకపోతే ఎట్లా? నేర్చుకో, చెయ్యాలి. చేస్తేనే నీవు సుఖంగా ఉంటావు, మోక్షము లభిస్తుంది, ఈశ్వర ఉపాసన జరుగుతుంది, పరులకు ఉపకారం జరుగుతుంది, మిక్కిలి సుఖంగా ఇహలోక సుఖము పరలోక సుఖము రెండు సిద్ధిస్తాయి నీకు. అన్నిటికంటే ముఖ్యమైనది నీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది అగ్నిహోత్రం ద్వారా. కావున దయ ఉంచి మీరందరూ కూడా నేర్చుకోండి, చేయండి. ఇవన్నీ లాభాలు మీరు పొందుతారు. ఈ విధంగా ఉపరియుక్త లాభముల కొరకు అగ్నిహోత్రము తప్పక చేయవలేను. మహర్షి దయానంద సరే తప్పక చేయవలేను. నువ్వు ఒక పూట అన్నం తినకపోయినా పర్వాలేదు, ఒకరోజంతా పస్తులుండు, నీకు జరగలేదు, ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది ఉంది, ఆర్థిక ఇబ్బంది ఉంది, జరగడంలే, ఒకరోజు పస్తుండు, నో ప్రాబ్లం. ఒక పూట అగ్నిహోత్రం చేయి తప్పకుండా. భగవద్గీతలో కూడా స్పష్టంగా కృష్ణుడు అదే చెప్పాడు. ఎంత దరిద్రం వచ్చినా కానీ, ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీవు అగ్నిహోత్రం విడిచిపెట్టకూడదు అన్నాడు కృష్ణుడు. ఎందుకు? శాస్త్రము భగవంతుడు చెప్పినాడు కాబట్టి, వేదం చెప్పింది కాబట్టి. మానవులారా, మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు అగ్నిహోత్రం చేయడానికి మీరు ఇష్టపడలేదు, చేయలేదంటే ఇక ఎవరికి కర్మకు ఎవరు బాధ్యులు అనేది మీరే చూసుకోండి. మేము చేసే ప్రయత్నం ఏంది? మీరు దీనికి పూనుకోవాలని, మార్పు రావాలని. ఎప్పుడు ఊరికే విని ఆచరణ చేయకుండా వింటుంటే బాగా చెప్పినాడు, బాగుంది అని అనుకుంటే ఉపయోగంలే. క్రియ రావాలి, అనుష్ఠానం జరగాలి, ఆచరణలోకి రావాలి. అందుకోసం మేము ప్రయత్నం చేసేది. విని చేయకపోతే, ఆచరణ లేకపోతే ఉపయోగం ఏంటి? కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అగ్నిహోత్రం చేయండి. ఇది తప్పక చేయాలండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయాలి. లేదు మీకు టైం లేదు, ఒక్క పూట చేయండి. ఇంకా చేయకపోతే మీకు సుఖం లేదు, ఆరోగ్యం లేదు, చూసుకోండి మీరే. కాబట్టి ఇక్కడ వేదం ఒక ఆజ్ఞ ఇచ్చిందంటే దాన్ని తప్పకుండా మనం చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరందరూ కూడా చేస్తారని నేను ఆశిస్తూ ఈరోజు ఈ అగ్నిహోత్ర విషయంగా తెలుసుకున్నాం. ఇంకా రేపు పితృయజ్ఞం గురించి తెలుసుకుందాం. ఓం